నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ప్రస్తుతం మనతో ఉన్నారు పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి గారు. మొత్తానికి ఏదైతే నేవీ రాడార్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తున్నదో, అయితే ఈ నేవీ రాడార్ తన పరిధిలో, తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండడంతో ఎలా చూస్తారో దీన్ని తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ నేవీ రాడార్ విషయంలో ప్రతిపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు మీరు? నేవీ రాడార్ అన్నది మన దేశ అంతర్గత భద్రత కానీ లేకపోతే విదేశీ శక్తులను తిప్పికొట్టాలన్నా సరే ఈ నేవీ రాడార్ స్టేషన్ అనేది చాలా ముఖ్యం. మన దేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఈ మూడు త్రివిధ దళాలు పనిచేస్తేనే మనం ఈరోజు రాత్రికి మంచిగా నిద్రపోగలుగుతాం. లేకపోతే విదేశీ శక్తులు ఎప్పుడైనా దాడి చేయొచ్చు. గతంలో గాజియా అనే ఒక సబ్మెరైన్ ద్వారా మన విరాట్తో దానిపైన మనం ధ్వంసం చేసినాం. విరాట్ అని మనకు ఉండే సబ్మెరైన్. సో ఇలాంటి సబ్మెరైన్స్కి మనం కనుక సంకేతాలు పంపాలంటే ఒక హయ్యెస్ట్ ప్లేస్ ఉండాలి. ఆ హయ్యెస్ట్ ప్లేస్ నుంచి మనం కనెక్ట్ కావాలి. విశాఖపట్నం సముద్ర గర్భానికి కనెక్ట్ కావాలి. అట్లా కనెక్ట్ కావడానికి ఈ లొకేషన్ను 2010 నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ లొకేషన్ కావాలనేది 16 అనుమతులు కావాలి. స్టేజ్ 1 క్లియరెన్స్, స్టేజ్ 2 క్లియరెన్స్, స్టేజ్ 3 క్లియరెన్స్, ఇట్లా 3 క్లియరెన్స్లు కావాలి. ఇవన్నీ కూడా తీసుకొని 2017 లోపల డిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో 130 కోట్లు కట్టించుకొని ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కట్టించుకొని జీవో విడుదల చేశారు. జీవో నెంబర్ 44 అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం హ్యాండ్ ఓవర్ మాత్రం చేయలేదు, భూమి హ్యాండ్ ఓవర్ మాత్రం చేయలేదు. ఎందుకంటే బైసన్ పోలో గ్రౌండ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి కోరిండు. ఎందుకంటే సచివాలయం అక్కడ కట్టాలని. వాళ్ళు బైసన్ పోలో గ్రౌండ్లో ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు, జంపింగ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. వాళ్ళు అది ఇవ్వలేదు. ఇవ్వనందుకు ఇక్కడ ఇది ఆపేసిన తర్వాత వాళ్ళు ఇవ్వరని తెలిసి ప్రధానమంత్రి ఎన్నోసార్లు ఢిల్లీకి పోయినప్పుడల్లా అడిగిండు. ఇవ్వరని తెలిసి అప్పుడు ఏం చేసిందంటే ఉన్న సెక్రటరీ కూలగొట్టి కొత్త సెక్రటరీ నిర్మాణం చేసిండు. చేసినాక కూడా కనీసం వాళ్ళకి ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన దేశ అవసరాల గురించి గుర్తించి ఇలాంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆపొద్దు, దేశ అవసరాలు చూస్తా అని మన కొండ సురేఖ మంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వెంటనే మీరు దీనికి రామ్మోహన్ రెడ్డి గారు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇది తీసుకొచ్చినప్పుడు మీరు కూడా అక్కడ స్థానిక నేతగా, కాంగ్రెస్ నేత, సీనియర్ నాయకులుగా మీరు కూడా వ్యతిరేకించారు కదా. అప్పుడు నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు. నేను శాసనసభ్యునిగా ప్రజాభిప్రాయ సేకరణ చేసి, ఇప్పుడు శ్రీలక్ష్మి గారు డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇప్పుడు మీటింగ్లో ఉన్నారు. ఆవిడ అప్పుడు డిఎఫ్ఓగా ఉన్నారు. అది నేను నా ప్రెస్ మీట్లో కూడా చెప్పినాను, మీరు బహుశా గమనించినట్లేరు. ఆ విషయం చెప్పినాను. ఆమె డిఎఫ్ఓగా ఉన్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ నేను ఎమ్మెల్యేగా ఉండి చేయించినాను. అనుకూలంగా ప్రాజెక్ట్ పెట్టాలని అనుకూలంగా చేయించిన అన్నమాట నేను చెప్పినాను. దాంట్లో భాగంగానే అది స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇట్లా ఈరోజు హ్యాండ్ ఓవర్ అనేది అయిపోయింది. హ్యాండ్ ఓవర్ అయిన తర్వాత వాళ్ళు ఆపి పెట్టిన దాన్ని మేము ప్రజలకు అంకితం చేసినాం, దేశానికి అంకితం చేసినాం. మా ఇంట్లో మా అన్న నాకంటే పెద్ద ఆయన ఎయిర్ ఫోర్స్లో ఉన్నాడు. మా తల్లిదండ్రులు ఎయిర్ ఫోర్స్కి పంపించారు. దేశం గురించి త్యాగం చేయడానికి పంపించారు మా కుటుంబం నుంచి మా అన్నను. అట్లనే మా చిన్నాయన, మా ఫాదర్ బ్రదర్ టీఆర్ రెడ్డి, మా అన్న పేరు రవీందర్ రెడ్డి, ఆయన పేరు టీ రామచంద్ర రెడ్డి. ఆయన తను ఆర్మీలో కర్నల్గా పాకిస్తాన్ వార్, చైనా వార్ పోయాడు. అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చిన మేము మన దేశం గురించి, మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలన్న బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంది. అట్లాంటి గుర్తెరిగి మేము పనిచేస్తున్నాం. రామ్మోహన్ రెడ్డి గారు, 1174 ఎకరాలు అంటున్నారు, అవునా? 1174 హెక్టార్లు, దగ్గర దగ్గర 2900 ఎకరాలు అంత విస్తీర్ణంలో ఇస్తున్నారు. మీరు నేవీ రాడార్కి అప్పచెప్తున్నారు. కానీ అక్కడ మొక్కలు కానీ, చెట్లు కానీ, అడవి ప్రాంతము, కొన్ని పశుపక్షాదులకు కూడా హాని కలుగుతుందని ప్రతి ఒక్కరికి ఇది అపోహలు ఉన్నాయి, కొన్ని సందేహాలు ఉన్నాయి. అపోహలు కాదు, సందేహాలు ఉన్నాయి. వీటిని ఎలా చేస్తుంది మీ గవర్నమెంట్? సందేహాలు ఉన్న వాళ్లకు నేవీ అధికారులు ఏం చెప్తున్నారంటే, వాళ్ళని తమిళనాడు లోపల ఇలాంటి ప్రాజెక్ట్ ఉంది, తిరువనవెల్లి దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది, సేమ్ ప్రాజెక్ట్ ఉంది. అది 33 సంవత్సరాల కింద పెట్టినారు. అక్కడ పశు పక్షాదులే కాకుండా జీవ వైవిధ్యంతో కలుగుతున్నటువంటి చెట్లు అన్నీ కూడా ఉంటూ, మన పశువులు కూడా, అంటే మన జింకలు కానీ, ఇంకా వేరే అడవి పందులు కానీ, ఇలాంటి ఎన్నో దుప్పిలు కానీ అన్నీ ఉన్నాయి, కుందలు అన్నీ ఉన్నాయి. చెప్పారు ఇంతకుముందు అధికారులు చెప్పారు. అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నిజంగా రేడియేషన్ ఉంటే అవన్నీ ఉండేవి కాదు అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ ఉంటున్నటువంటి అధికారులు రిటైర్డ్ అయిపోయారు. అక్కడ పనిచేస్తూ రిటైర్డ్ అయిపోయి ఈరోజు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కొడుకులు, మన్మన్లు అంతా ఉన్నారు.
నేవీ క్వార్టర్స్. నేను ఏమంటున్నాను, ప్రజలకు సందేహం ఏంటంటే గత ప్రభుత్వం కూడా కొన్ని ప్రాజెక్టుల పేరు మీద అడవుల్ని గ్రామాలను వెకేట్ చేయించి అడవుల్ని కొట్టేశారు. మీరు కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు అడవుల్ని టచ్ చేయకుండా ఎలా సాధ్యం అనుకుంటున్నారు? ఇది సాధ్యమైన అక్కడ ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఎందుకంటే లోకల్ శాసనసభ్యునిగా ఉన్నారు, మీ మీద ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నారు, మీ ప్రాంతంలోనే అది ఉంది. ప్రజలకు ఎలాంటి మీరు సందేశం ఇస్తారు? మా ద్వారా, మా V5 ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. నేను ఎప్పుడు అదే ప్రాంతంలో తిరుగుతుంటాను. ఆ ఫారెస్ట్ ఎట్లా అంటే ఆదిలాబాద్ అడవుల్లాగానో ఇంకా వేరే అడవుల్లాగానో దట్టమైన అడవులు కావు అవి. అవి కేవలం జస్ట్ 4 feet 5 feet 6 feet చెట్లు ఉంటాయి. అది మళ్ళా మధ్యలో మైదాన ప్రాంతం ఉంటుంది, గడ్డి ఉంటుంది, మళ్ళీ అడవులు ఉంటాయి. అట్లా చిన్న చిన్న చెట్లు ఉంటాయి, పెద్ద చెట్లు కావు. కాబట్టి ఎక్కడైతే చెట్లు లేవో అక్కడనే వాళ్ళ నిర్మాణం కొనసాగిస్తామని చెప్పిండ్రు వాళ్ళు. కాబట్టి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎక్కడైనా అత్యవసరం ఉండేదైనా కట్ చేస్తే కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారుల సమక్షంలోనే కట్ చేయాలి. దాన్ని లెక్క తీయాలి. లెక్క తీసి దానికి 1 హెక్టార్కు 1100 చెట్లు మళ్ళీ పెంచాలి. పెంచడానికి కూడా వాళ్ళు 52 కోట్ల రూపాయలు కట్టించుకున్నారు. అట్లాంటి భవిష్యత్తులో ఏమైనా అవుతుందన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఇంతకాలం పెంచిన దాన్ని కూడా ఛార్జెస్ వేశారు. 52 కోట్ల రూపాయలు ఛార్జ్ చేశారు, వాళ్ళు పే చేశారు. ఆ డబ్బుతో మళ్ళీ చెట్లు కూడా పెంచుతారు వాళ్ళు. మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా లోకల్గా కూడా స్థానికంగా మన తెలంగాణ యువతకు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశం లభిస్తుంది, 1000 మందికి పైగా 1000 మందికి లభిస్తుంది అంటున్నారు. ఎలాంటిది అంటే స్థానికంగా గుర్తించి ఇస్తారా, ఎలా ఇస్తారు? అది దీంట్లో చర్చలు ఏమైనా జరిగాయా? దీంట్లో 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. జాతీయ స్థాయి లోపల మెరిట్ బేస్ మీద మన డిఫెన్స్కి సంబంధించిన అధికారులను నియమిస్తారు. డిఫెన్స్లో మీకు తెలుసు అక్కడ మొత్తం కూడా మెరిట్ పైనే రిక్రూట్మెంట్ అవుతుంది. అయితే ఆ మెరిట్ మీద జాతీయ స్థాయిలో వస్తారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఉన్నతాధికారులు అంతా అక్కడ పనిచేసే వాళ్ళు. వాళ్ళకు సపోర్టింగ్గా క్లరికల్ స్టాఫ్ అంటే క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, కంప్యూటర్ ఆపరేటర్స్ కానీ, సూపరింటెండెంట్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ, డ్రైవర్స్ కానీ, కుక్స్ కానీ, మెయింటెనెన్స్ పర్సన్స్ కానీ, వీళ్ళంతా కూడా స్థానికంగా ఉండేవాళ్ళు ఉంటారు. పై అధికారులు మాత్రమే జాతీయ స్థాయిలో సెలెక్ట్ అవుతారు. మొత్తానికైతే స్థానికంగా అంటే నేను అనేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగకు యువతకు మొత్తానికి ఉపాధి అనుకోవచ్చా? లోకల్ స్థానికంగా మీ పరిధిలో అనుకుంటున్నారా? నేవీ ర్యాడర్ ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో అక్కడ వాళ్ళకి కేటాయించాలని అలాంటిది ఏమైనా మీ ముఖ్యమంత్రి గారితో చర్చించారా? ఈ ప్రాజెక్టు ముందు ముఖ్యమంత్రి గారితో అలాంటి ప్రస్తావన ఏమైనా తెచ్చారా మీరు? ఉన్నత స్థాయి ఉద్యోగాలన్నీ కూడా జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో రిక్రూట్మెంట్ అవుతారు. వివిధ రాష్ట్రాల నుంచి అధికారులు వస్తారు. అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి, మా ప్రాంతం నుంచి ఏవైతే క్లరికల్ జాబ్స్, డ్రైవర్స్ జాబ్స్, అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మా స్థానికులకు, మా పరిగి ప్రాంతం వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను అధికారులను కోరినాను. వాళ్ళు కూడా స్థానికులకు అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. దాని లిఖితపూర్వకంగా కూడా ఉంది. అంటే ఫైనల్గా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తుందో వాళ్ళకు కానీ, అక్కడ పరిధి మీ నియోజకవర్గ ప్రజానికాన్ని కానీ, ఓవరాల్గా సందేహం ఉన్న రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మా V5 న్యూస్ ద్వారా ఈ నేవీ ర్యాడర్ విషయంలో? 2500 కోట్ల రూపాయలతోన రాష్ట్రానికే తలమానికమైనటువంటి నేవీ ప్రాజెక్టుకు మీరందరూ కూడా స్వాగతం పలకాలి. ఇదేదో ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ కాదు. మన దేశం గురించి, మన దేశ రక్షణ గురించి, మనం దేశం గురించి, దేశ జవాన్లకు, సైనికులకు ఇస్తున్నటువంటి భూమి ఇది. ఎవరికి ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నట్టు కాదు. దీన్ని మనం స్వాగతించాలి. ఎందుకంటే ఎంతోమంది త్యాగాల మూలంగా మనం మన దేశాన్ని ఏర్పరచుకున్నాం. అలాంటి వాళ్ళకి అంకితం ఇవ్వాల్సినటువంటి ఈ ప్రాజెక్టును అనవసరంగా రాజకీయంగా రాద్ధాంతం చేయడం మానుకోవాలని చెప్పి కోరుతున్నాను. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా లెటర్స్ వచ్చినాయి. దీని మూలంగా ఎలాంటి రేడియేషన్ లేదు అని చెప్పి ఆ కాపీని కూడా మీకు చూపించినాను ఇంతకుముందు. ఇంకా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని పరిశీలించే వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తుంది. గత ప్రభుత్వంలోనే దీనికి జీవో నెంబర్ 44 అనేది విడుదల చేసినారు, డబ్బులు కట్టించుకున్నారు. కాబట్టి ఇంకా ఎక్కడ కూడా దీనికి సందేహాలకు తావులేదు. కేటీఆర్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డిగా ఒప్పందం చేసుకుంది, గుడ్డిగా సంతకాలు పెట్టింది అని అంటున్నారు కదా. కేటీఆర్ గారు వాళ్ళ నాన్న కేసీఆర్ గారు గత ప్రభుత్వం లోపల ఉన్నత పదవుల్లో ఉండి వాళ్ళు జీవో విడుదల చేశారు. జీవో విడుదల చేసిన వాళ్ళు ఈరోజు జీవో కూడా చూసుకోకుండా ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నారంటే రాష్ట్రం లోపల అబాసుపాలైపోతున్నారు వీళ్ళు. ఆ జీవో మేము ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు జీవో. మేము జీవో ఇవ్వలేదు, మేము కేవలం ఏంటంటే అగ్రిమెంట్ చేయించినాం. ఎవరితో? మన డిఎఫ్ఓతో అగ్రిమెంట్ చేయించినాం నేవీ అధికారులకు. అది ఓన్లీ అగ్రిమెంట్, అది జీవో కాదు. జీవో వాళ్ళు ఇచ్చినారు, ఆ జీవో బేస్ చేసుకొని మేము అగ్రిమెంట్ చేయించినాం. రైట్, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీలో త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారని అంటున్నారు. రాజ్యసభ కూడా ఇప్పుడు ఒక 3 ఖాళీ ఉన్నాయి. తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి ఒక 3, తెలంగాణ నుండి 3, 6 స్థానాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. నామినేటెడ్ పోస్టులు గవర్నర్లదంటే భర్తీ అయింది. గవర్నర్ ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్సీలు కానీ రేపు ప్రమాణ స్వీకారం కూడా ఉంది. మంత్రివర్గ విస్తరణ కూడా ఉంటుంది అంటున్నారు మీ ముఖ్యమంత్రి. రామ్మోహన్ రెడ్డికి అందులో మంత్రివర్గ విస్తరణలో ఏమైనా మంత్రి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చా? ఇది ముఖ్యమంత్రి గారి విచక్షణ అధికారంతో కూడుకున్నటువంటిది. మంత్రివర్గంలో ఎవరు ఉండాలన్నది నేను నా స్థాయి లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్పినారు.
రామ్మోహన్ రెడ్డి డీసీసీ అధ్యక్షుడిలో నంబర్ 1 అని నేను కితాబిస్తున్నాను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. అదేవిధంగా పార్టీ పటిష్ట గురించి సభ్యత్వం చేయడానికి కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకురావడానికి నేను కృషి చేసినాను. 43 లక్షల మందిని కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొచ్చినాం. నేను 2 పర్యాయాలు జిల్లా అధ్యక్షునిగా వికారాబాద్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసినాను. సిఎల్పి కార్యదర్శిగా జానారెడ్డి గారు సిఎల్పి లీడర్ ఉన్నప్పుడు నేను సిఎల్పి కార్యదర్శిగా పనిచేసినాను. కాబట్టి 25,000 మెజార్టీతో నేను గెలిచినాను. కాబట్టి నాకుండే అర్హతలన్నీ కూడా మంత్రివర్గంలో ఉండడానికి నాకు అర్హత కలిగి ఉన్నానని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆయన నిర్ణయమే మాకు శిరోధార్యం. అంటే ఇంకో మాట బాగా వైరల్ అవుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న టీపీఎస్సీ చైర్మన్ కావచ్చు, మహేందర్ రెడ్డి నియామకం కావచ్చు, ఓవరాల్గా మంత్రివర్గంలో కానీ ఎక్కడ చూడు కొంత రెడ్డిలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మీకు తెలిసిన విషయమే, గతం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల జనార్దన్ రెడ్డి అని ఒక అధికారిని టీపీపీఎస్సీ చైర్మన్గా పెట్టారు. పేపర్స్ లీక్ అయిపోయినాయి. చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలా డబ్బులు చేతులు కూడా మారినాయని చెప్పి వచ్చింది. విచారణలు కొనసాగుతున్నాయి. మేము ఒక మంచి అధికారి, మన రాష్ట్రంలో డీజీపీగా పనిచేసినటువంటి మహేందర్ రెడ్డిని ఈ యొక్క పోస్టుకు సెలెక్ట్ చేసినాం. కాబట్టి తప్పకుండా ఒక పటిష్టమైన ప్రణాళికతో ఎక్కడ కూడా పేపర్స్ లీక్ కాకుండా, లీక్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడాలి. అలాంటి అధికారిని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేశారు. కాబట్టి మెరిట్ ఉన్నప్పుడు క్యాస్ట్ అనేది క్రైటీరియా కాదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మీ పరిధిలో ఒక చేవెళ్ళ ఎంపీ స్థానం ఉంది, ఎంపీ ఎలక్షన్లు ముందున్నాయి. మొత్తానికి ఈసారి ఎంపీ స్థానం కైవసం చేసుకోబోతున్నారని అనుకోవచ్చా మీరు? ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు. తప్పకుండా నా పరిధిలోనే పరిగిలో 25,000 మెజార్టీతో గెలిచినాం. వికారాబాద్ గెలిచినాం, మంచి మెజార్టీ. తాండూరు గెలిచినాం. చెవెలలో కేవలం 200-300 ఓట్లతో ఓడిపోయినాం. గెలిచినట్టే లెక్క అది. ఈ విధంగా మేము 4 అవుట్ ఆఫ్ 7 4 మేము గెలిచినట్టే లెక్క. ఇంకా 3 కాన్స్టిట్యున్సీస్లోనే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మేము అధికారంలో లేకుండానే 4 శాసనసభ స్థానాలు గెలిచినాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం. మేము ప్రజలకు 6 పథకాలను గ్యారంటీస్ని మేము ఇచ్చినాం. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, 2 పథకాలు గతంలోనే మేము అమలు చేసినాం. ఇంకో 2 పథకాలు ఫిబ్రవరి మాసం లోపల ఇస్తామని చెప్పారు. కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీగా ఓటేస్తారు. ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపల్ వార్డులో కూడా 5 మందితో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ ఇందిరమ్మ కమిటీ వాళ్ళు సమాజంలో అట్టడుగు ఉన్న వర్గాల వాళ్ళని గుర్తించి వాళ్లకు ఈ సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ పనిలో మేమంతా కూడా ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకి స్పెషల్ ఫండ్ ఇచ్చినారు. అదేవిధంగా 10 కోట్ల రూపాయల వరకు ఆల్రెడీ మనకు కాన్స్టిట్యున్సీ లోపల ఎన్ఆర్జీఎస్ కింద వివిధ విభాగాల గురించి మైనింగ్ ఫండ్స్, ఆ ఫండ్స్ కలెక్టర్స్ నుంచి వస్తున్నాయి. మాకు లేదా 20 కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రతి కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉండే చిన్న చిన్న అవసరాలు, సీసీ రోడ్లు, డ్రైన్లు, మోరీలు అన్నీ కూడా గ్రామాల్లో మేము ఎన్నప్పుడు చాలా హామీలు ఇచ్చినాం. సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వాళ్ళందరూ కూడా మాకు విజ్ఞాపన పత్రాలు ఇస్తున్నారు. అవన్నీ కూడా ఒక వారం రోజుల్లోనే దాని శంకుస్థాపన కార్యక్రమం చేసి పూర్తి కూడా చేస్తాం. ఎలక్షన్స్ కల్లా ఏప్రిల్ 2nd వీక్ కల్లా ఎలక్షన్స్ అయిపోతాయి అంటున్నారు. కాబట్టి అప్పటికల్లా ఈ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో 20-25 కోట్ల రూపాయల పనులు పూర్తి చేసే విధంగా మేము ప్రణాళిక. ఫైనల్గా ఒక ప్రశ్న అండి, మీరు గతంలో డీసీసీగా కూడా చేశారు, కాంగ్రెస్ ఇప్పుడు కూడా డీసీసీగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు గతంలో చేశారు, ఎమ్మెల్యేగా ఇప్పుడున్నారు. ఎంపీగా ఎవరికి టికెట్ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు మీ చెవెళ్ళ నుండి, అటు నుండి? ఇంకా మా పార్టీ ఈరోజే పీసీసీ ఆధ్వర్యం లోపల దీనిపైన ఒక మీటింగ్ పెట్టినారు ఈరోజు సాయంత్రం. కాబట్టి దీపాదాస్ మున్షి గారు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్ పెట్టినారు. ఇంకా దానిపైన చర్చలు కొనసాగుతున్నాయి. అంటే మొత్తానికి లీస్ట్ ఆశావాహులు ఎవరు రేస్లో ఉన్నారని ఇంకా దాని గురించి ఇంకా దృష్టి పెట్టలేదు. ఈరోజు మీటింగ్లోనే చర్చకు వచ్చే అవకాశం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ.